ఆర్మూర్ నియోజకవర్గం ఐలాపూర్ గ్రామంలో వెల్మల గ్రామంలో ఐలాపూర్ సొసైటీ పరిధి లోపల ఉన్న వెల్మల గ్రామంలో ఈ రైతుల దుస్థితి మొన్న వారం రోజుల క్రితము అమరావతి గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వ అధినేత శ్రీయుత గౌరవనీయ ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారికి మరియు పెద్దలు శ్రీయుత పూజ్యులు గౌరవనీయ వ్యవసాయ శాఖ మంత్రి గారు తుమ్మల నాగేశ్వరరావు గారికి మిగతా పై అధికారులందరికీ చెప్పడం జరిగింది. రైతు ఆరుగాలం పంట పండించి రాత్రింబవలు భార్య పిల్లలందరూ కష్టపడి పండించిన ఈ రైతు ఈ వరి గింజలు ఒకవైపు అకాల వర్షాలకు తోడు రైతుకి ఇక్కడ ఎటువంటి సరైన సౌకర్యాలు లేవు, కనీస సౌకర్యాలు. రైతు దీన్ని కాపాడుకోవడానికి తాటిపత్రలు కావచ్చు, కాదు గన్ని బ్యాగులు కావచ్చు, తూకం వేసే అధికారుల కాంటలు కావచ్చు, అంటే ఒక్కటి కూడా సరైన సౌకర్యంగా లేదు. రైతుకు ముందు తాటిపత్రలు లేదు, తర్వాత గన్ని బ్యాగులు లేవు, తర్వాత కాంటలు లేవు, కాంటలు వేస్తేనేమో లారీలు లేవు. ఇవన్నీ దయచేసి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఓకే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. మీరు సరైన టైంలో రాజకీయాలు పక్కన పెట్టి రాజకీయాలు వస్తుంటే పోతుంటే, కానీ రైతు కన్నీరు మంచిది కాదు. రాజకీయ పార్టీలు ఏదైనా అది బీజేపీ అయినా బీఆర్ఎస్ అయినా కాంగ్రెస్ అయినా వ్యక్తిగత రాజకీయాలు అవి రాజకీయాలు తర్వాత చేసుకుందాం, కానీ రైతు ఈరోజు కూడా చూడండి ఆకాశం అంతా మేఘావృతమై ఉన్నది. రైతులందరూ కన్నీళ్ళు, రైతు కన్నీరు ఈ తెలంగాణకు మంచిది కాదు. ముఖ్యమంత్రి గారికి చెప్తున్నాను, వ్యవసాయ శాఖ మంత్రికి చెప్తున్నాను, అండ్ ఆఫీసర్లకు చెప్తున్నాను, దయచేసి మనమందరం ఈ రైతుల పన్నులతోని వాళ్ళు పండించిన పంటతోని మనం బతుకుతున్నాము. రైతు లేనిదే మనం లేము, రైతు పండించిందే మన అన్నం కూడా తినలేము. కాబట్టి కనీస మానవత దృక్పథంతో రాజకీయాలు పక్కన పెట్టి ఇమ్మీడియట్లీ ఇప్పుడు ఏదైతే ఈ మొలకెత్తిన గింజలు ఉన్నదో మీరు సరైన సమయంలో తూకం వేయక, ట్రాన్స్పోర్ట్ చేయక, వాళ్ళకు వసతులు ఇవ్వక ఇవన్నీ చేశారో దానికి నష్టము, దానికి ప్రతిరూపం ఇది మొలకెత్తిన గింజలు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వ అధినేత అయిన యనమల రేవంత్ రెడ్డి గారు ప్రత్యేక ప్రార్థన మరియు ముఖ్యులు సీనియర్ నాయకులు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారికి దయచేసి నల్గొండ మంత్రులకు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి దయచేసి మాది కూడా నల్గొండలాగా అనుకోండి, నిజామాబాద్ మాది కూడా ఖమ్మం అనుకోండి, మాది కూడా మహబూబ్ నగర్ అనుకోండి. మీకు చేతులెత్తి జోడిస్తున్నాను. రాజకీయాలు ఉంటే మమ్మల్ని మీద కక్ష తీర్చుకోండి, కానీ రైతుల మీద కక్ష తీర్చుకోకండి. మీ దగ్గర ఎట్లాంటి సౌకర్యాలు లక్షలాది ఎకరాలు ఎట్లా ప్రొక్యూర్మెంట్ చేస్తున్నారు, అలానే మా నిజామాబాద్ జిల్లాలో ఆర్మూర్ నియోజకవర్గంలో ప్రతి చోట రైతులు బిక్కుమని ఆకాశం వైపు ముఖం పెట్టి కూర్చున్నారు. వెంటనే రేపు మీ ఆఫీసర్లకు ఏమి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారో ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి. ఇమ్మీడియట్లీ ఈ తడిచిన ధాన్యము, రంగుమారిన ధాన్యము, మొలకెత్తిన ధాన్యము ప్రతి గింజ తరుగు లేకుండా, తేమ శాతం ఏం తీయకుండా ఏదన్నా నష్టపరిహారం అంటే రైస్ మిల్లర్స్కి మనం గవర్నమెంట్ తరఫు నుంచి కట్టుకుందాము. ఒకవేళ వీళ్ళు తేమ శాతంలో ఏమైనా తేడా వస్తే ఆ తేమకి ఏదైతే మనం అనుకూలంగా దానికి నష్టపరిహారం రైస్ మిల్లర్కి ఇచ్చుకుందాం. మనం రైతు దగ్గర మాత్రం ఒక్క తేమ శాతం లేకుండా, ఒక్క గింజ తరుగు లేకుండా రంగు వెలిసిన ఈ వడ్లని కూడా కొనేటట్లు అన్ని రకాల, అది మన తప్పిదం, రైతు తప్పిదం కాదు. వాళ్ళు ఎప్పుడో తీసుకొచ్చి కళ్ళాలు వేసుకుంటున్నారు. మనం సరైన సమయంలో సౌకర్యాల గురించి ట్రాన్స్పోర్ట్ ఇస్తే ఈ సమస్య వచ్చేది కాదు. ఇప్పుడు నేను అధికారులతో మాట్లాడాను, అందరూ చెప్తున్నారు కాంటలు లేవంటున్నారు, బ్యాగ్స్ లేవంటున్నారు, లారీలు లేవంటున్నారు, ట్రాన్స్పోర్ట్ లేదంటున్నారు. ప్రతిదీ లేదన్న తర్వాత మరి ఇంకెందుకు రైతు ప్రభుత్వం ఎట్లా అవుతుంది, రైతు క్షేమం కోరే ప్రభుత్వం ఎట్లయితుంది? కాబట్టి ప్రభుత్వానికి ఒకటే డిమాండు, ఈరోజు వెంటనే ఒక రైతు బిడ్డగా అడుగుతున్నాను, ఒక ప్రజాప్రతినిధిని అడుగుతున్నాను, ప్రజా జీతగాడిగా అడుగుతున్నాను, ప్రజలు ఇచ్చిన పన్నులతోని జీతం తీసుకున్న ఒక ప్రజాప్రతినిధిని అడుగుతున్నాను, కన్నీళ్లతో అడుగుతున్నాను, ఈ మొలకెత్తిన గింజల సాక్షిగా అడుగుతున్నాను. దయచేసి వెంటనే ప్రభుత్వాధినేతలు స్పందించి రాజకీయాలు పక్కన పెట్టి వెంటనే పై అధికారులకు వ్యవసాయ శాఖ కమిషనర్ కావచ్చు, కలెక్టర్ కావచ్చు, అడిషనల్ కలెక్టర్ కావచ్చు, వెంటనే ఆర్డర్స్ పాస్ చేయండి. ఎక్కడ ఉన్న వరి అదే పరిస్థితులు వెంటనే తూకం చేయాలి. 4 కాంటాల, 40 కాంటాల, 400 కాంటాల మీకు ఒకవేళ చెప్పండి, నేను అడ్రస్ చెప్తాను. మోయింజాయి మార్కెట్లో ఎన్ని వేల కాంటలు దొరుకుతాయి, రాణిగంజ్లో ఎన్ని కాంటలు దొరుకుతాయి మీ అందరికీ తెలుసు. మీరు అందరూ హైదరాబాద్ ఉండే నాయకులు. వేల కొద్ది లక్షల కొద్ది కాంటలు ఉన్నాయి, లక్షల కొద్ది తాటిపత్రలు ఉన్నాయి, కోట్ల కొద్ది గన్ని బ్యాగులు ఉన్నాయి. మీకు అడ్రస్ చెప్పకుంటే, మీకు అడ్రస్ తెలియకుండా చెప్పండి, రేపే నేను అడ్రస్ అని ఇస్తాను. దయచేసి ఇమ్మీడియట్లీ రైతుల ప్రతి గింజ వెంటనే తూకం వేసి కొన్ని బ్యాగులు ఇచ్చి ఇమ్మీడియట్లీ రేపు 2 రోజులలో ట్రాన్స్పోర్ట్ అయ్యేటట్టు దగ్గరున్న రైస్ మిల్లు ప్రత్యేకంగా ఇది కూడా చెప్పండి మీ అధికారులకు. ఇక్కడున్న రైతు పక్కన రైస్ మిల్కి వెళ్ళాలి కాబట్టి ఇక్కడ రైతు 20 కిలోమీటర్ల తర్వాత ఎందుకు రైస్ మిల్? దీనివల్ల అధిక సమయం తీసుకుంటుంది, పొల్యూషన్ అవుతుంది, డీజిల్ ఎక్కువ కాలుతుంది, రైతుకు సమయం ఎక్కువ తీసుకుంటుంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఎక్కడైతే ఇక్కడ నందిపేట కావచ్చు, ఇక్కడ దగ్గర ఉన్న రైస్ మిల్లకు కావచ్చు, ఇది ఇమీడియట్ అటాచ్ చేసి
ఈ రైతుల ప్రతి గింజ కొనాలని ఎటువంటి తరుగు లేకుండా ఎటువంటి మ్యాచర్ లేకుండా మరి ముఖ్యంగా ప్రతి క్వింటాలకు 1000 రూపాయలు బోనస్ ఇవ్వాలి. రైతు కన్నీరుకి ఏం కడతారు మీరు? రైతు కన్నీరు ఖరీదు ఎట్లా కడతారు? మీరు ఎట్లనే చెప్పారు 500 రూపాయలు ఇస్తారన్న, కానీ 500 కాదు. రైతు కన్నీరుకు కారణమైన మీ ప్రభుత్వం దానికి పరిహారంగా క్వింటాలకు 1000 రూపాయలు బోనస్ ఇవ్వాలని కోరుకుంటున్నాను, ప్రార్థిస్తున్నాను. బోలో భారత్ మాతాకి జై.